భారత్ చైనా సరిహద్దుల్లో సరికొత్తదైనటువంటి వ్యూహానికి సైన్యం శ్రీకారం చుట్టడమే కాదు, సైలెంట్ గా తన పని తను చేసుకుపోతుంది. ఇది తాజాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ వ్యయ నివేదికల సందర్భంలో మాత్రం బయటకు వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి బయట డిస్క్లోజ్ చేయకూడదు. అట్లాంటప్పుడు కొన్ని ఏవైతే డిఫెన్స్ మీద న్యూస్ ని ప్రొజెక్ట్ చేసేటువంటి సంస్థలు ప్రత్యేకించి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాయి. విదేశీ సంస్థలు కానీ స్వదేశీ సంస్థలు కానీ ఇక్కడ ఆర్భాటం చేయకూడదు డిఫెన్స్ ఇష్యూల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు. అదే సందర్భంలో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదంతా ఏంటంటే చైనా, అది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సుదీర్ఘకాలం స్వతంత్రం వచ్చిన ఇంతకాలం నుంచి కూడా చైనానేమో బోర్డర్స్ లో ఉన్నటువంటి మన కొంత భూభాగాన్ని ఆక్రమించింది, ప్లస్ పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగంలో కూడా రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అందులో కొంత భాగాన్ని పాకిస్తాన్ తను తీసుకుంది, పర్మిషన్ తీసుకుని తను రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అదే చైనా మన వైపుకి వచ్చేటప్పటికి పద్దాక మనం సరిహద్దుల్లో మన సైన్యం అక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతం మన పరిస్థితి ఏంటంటే దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో ఆగి అక్కడి నుంచి వెహికల్స్ లో పోవాల్సినటువంటి పరిస్థితులు. సాధారణంగా బోర్డర్స్ లో ఎట్లా ఉంటాయంటే చాలా పటిష్టమైనటువంటి రోడ్లు వేస్తారు. అవసరమైతే నేరుగా హెలికాప్టర్లు దిగడానికి, యుద్ధ విమానాలు దిగడానికి అనుగుణంగా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది బోర్డర్స్. ఈ మధ్యనే మనం చెప్పుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర, అస్సాం దగ్గర వంతెనలు కట్టినటువంటి సందర్భంలో ఆ వంతెన మీద యుద్ధ విమానాలు దిగడానికి అనుగుణమైన టెక్నాలజీని వాడారు. అది బోర్డర్స్ లో కంపల్సరీగా కావాల్సినటువంటి ఇది. దాన్ని మనకి ప్రతిసారి మనం అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టడం, వెంటనే చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ లో అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడతారు, అయ్యో పాపం వాళ్ళు ఫీల్ అయిపోతారని చెప్పి మనం రోడ్లు ఆపేయడం. మన సెక్యూరిటీ అనేది మనకు సంబంధం లేదు. ఒక్కసారిగా ఏదన్నా జరిగితే ఏంటనేది ఎవరికి లెక్కలేదు. ఎందుకంటే జరగనంతసేపు మా గొప్పతనం, జరిగితే గనక ఎవడో చేతకాంతనం అనేసి మళ్ళీ రాజకీయం చేయొచ్చు. ఈ దేశ భద్రత గురించి ఎవరికి పెద్దగా పట్టదన్నమాట అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రస్తుతం చైనా అబ్జెక్షన్స్ అప్పట్లో రైజ్ చేసి, నేను 2 ఏళ్ల క్రితం ప్రస్తావించి, చైనా మన రోడ్లను వేయొద్దంటోంది, దీనికి సంబంధించి బట్ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పుడు తాజాగా వెల్లడైనటువంటి ఈ లెక్కల ప్రకారం 44 రోడ్ల నిర్మాణం దాదాపుగా సగం పూర్తయింది, 3 వంతులు పూర్తిగా వస్తుంది. 2100 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోనేమో ఇటు పాకిస్తాన్ బోర్డర్స్ లో, అట్లాగే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మధ్యన 4000 కిలోమీటర్లు మనకు అక్కడక్కడ చైనా టచ్ అవుతుంటుంది. ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు వేస్తున్నారు. మొత్తం ఈ 44 రోడ్ల డిజైన్ టోటల్ గా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది. నిర్మాణం చేయడం ద్వారా అక్కడ మధ్య మధ్యలో బేస్లు కూడా ఏర్పాటు చేస్తుంది. సైన్యానికి సంబంధించి అవసరమైతే కొంతమంది సైన్యం ఉండటానికి తగినటువంటి షెల్టర్లు, వాళ్ళకి అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలు, కొంత ఆయుధ సామాగ్రిని అక్కడ దాచుకోవడానికి, ఇంకోవైపున చిన్న చిన్న యుద్ధ విమానాలు లాంటివి అక్కడ మోహరించడానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా ప్రస్తుతం భారతదేశం అక్కడ చేసుకుంటుంది. ఇది ప్రపంచ మీడియా నుంచి ప్రొజెక్ట్ అయిన తర్వాత భారత మీడియా టచ్ చేసి తెలుసుకున్నటువంటి కొంత అంశం. ఇది కూడా నేషనల్ మీడియా సంబంధించి కొన్ని పాయింట్లను సేకరించగలిగారు. మొత్తం మీద ఇది దేశం సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి తాజా ఒక మంచి పరిణామం.